నమస్కారం, ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. హర్ముజ్ జలసంధిని మరోసారి మూసివేసిన ఇరాన్. వెనక్కి మళ్లిన భారత నౌకలపై కాల్పులు, సిబ్బంది క్షేమం. బయ్యారంలో గ్రీన్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు కేంద్రానికి సీఎం విజ్ఞప్తి. హైదరాబాద్లో జాతీయ నైపుణ్య కేంద్రాలు పెట్టాలని వినతి. మహిళా బిల్ ముసుగులో డీలిమిటేషన్ అమలుకు కేంద్రం కుట్ర. రిజర్వేషన్లకు సవరణ తీసుకొస్తే మద్దతిస్తామన్న సీఎం రేవంత్. కాంగ్రెస్ మహిళలకు మరోసారి అన్యాయం చేసిందన్న బీజేపీ. ప్రజాక్షేత్రంలో ఎక్కడికక్కడ నిలదీస్తామని కిషన్ రెడ్డి స్పష్టీకరణ. ఎల్లుండి రైతు భరోసా రెండో విడత నిధులు జమ. భూపాలపల్లి జిల్లా కాటారం బహిరంగ సభలో విడుదల చేయనున్న సీఎం. కేంద్ర కేబినెట్ పలు కీలక నిర్ణయాలకు ఆమోదం. ప్రభుత్వ ఉద్యోగులకు 2% డిఏ పెంచుతూ నిర్ణయం. జాతినుద్దేశించి ప్రసంగించనున్న ప్రధాని మోదీ. ఏం చెబుతారోనని దేశ ప్రజల్లో ఉత్కంఠ. అంతర్జాతీయ చమురు రవాణాకు అత్యంత కీలకమైన హర్ముజ్ జలసంధిలో ఉద్రిక్తతలు మరింత తీవ్రమయ్యాయి. ఈ జలసంధి గుండా ప్రయాణిస్తున్న 2 భారతీయ వాణిజ్య నౌకలపై ఇరాన్కు చెందిన గన్ బోట్లు కాల్పులు జరిపినట్లు ప్రభుత్వ ఉన్నత స్థాయి వర్గాలు వెల్లడించాయి. అదృష్టవశాత్తు ఈ ఘటనలో సిబ్బందికి ఎలాంటి గాయాలు కాలేదని, నౌకలకు కూడా నష్టం వాటిల్లలేదని సమాచారం. అయితే కాల్పుల నేపథ్యంలో ఆ 2 నౌకలు ఒమన్కు ఈశాన్యంగా తమ ప్రయాణాన్ని విరమించుకుని వెనక్కి మళ్లాల్సి వచ్చింది. దాడికి గురైన 2 నౌకల్లో ఒకటి వెరీ లార్జ్ క్రూడ్ క్యారియర్ VLCC. భారీ పరిమాణంలో ఉండే ఈ ట్యాంకర్లను సుదూర ప్రాంతాలకు ముడి చమురును రవాణా చేయడానికి ఉపయోగిస్తారు. భారతీయ నౌకలపై జరిగిన ఈ హెచ్చరిక కాల్పుల ఘటనను భారత ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. దీనిపై వివరణ కోరేందుకు ఢిల్లీలోని ఇరాన్ రాయబారికి ప్రభుత్వం త్వరలోనే సమన్లు జారీ చేయనున్నట్లు తెలుస్తోంది. హర్ముజ్ జలసంధిని తెరచిన ఒకరోజు వ్యవధిలోనే దాన్ని మళ్లీ ఇరాన్ మూసివేసింది. తమ ఓడరేవులపై అమెరికా దిగ్బంధనం అమలులో ఉన్నంతకాలం హర్ముజ్లో నౌకల రవాణాను అడ్డుకోవడం కొనసాగిస్తామని ఒక ప్రకటనలో తెలిపింది. హర్ముజ్పై మళ్లీ ఆంక్షలు విధిస్తున్నట్లు ఇరాన్ ప్రకటించిన కొద్దిసేపటికే జలసంధి గుండా వెళ్తున్న భారత నౌకలపై ఇరాన్కు చెందిన 2 గన్బోట్లు కాల్పులు జరిపాయి. ఈ విషయాన్ని బ్రిటన్ సైన్యం కూడా ధృవీకరించింది. ఇజ్రాయెల్, లెబనాన్ మధ్య కాల్పుల విరమణ నేపథ్యంలో జలసంధిలో నౌకల రాకపోకలకు ఎలాంటి ఇబ్బంది ఉండదని ఇరాన్ విదేశాంగ మంత్రి ప్రకటించారు. కానీ సముద్ర కార్యకలాపాలను పర్యవేక్షించే ఇరాన్ ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కోర్ మాత్రం ముందస్తు అనుమతి లేకుండా వస్తున్న నౌకలను అడ్డుకుంటోంది. హెచ్చరిక కాల్పులకు దిగుతోంది. ఇరాన్ ప్రభుత్వ ప్రకటనలకు, క్షేత్రస్థాయిలో సైన్యం చర్యలకు మధ్య ఉన్న భారీ వ్యత్యాసాన్ని ఈ ఘటన స్పష్టం చేస్తోంది. ఒమన్ తీరానికి 20 నాటికల్ మైళ్ల దూరంలో ఇరాన్కు చెందినవని భావిస్తున్న 2 గన్బోట్లు తమ నౌకను సమీపించి కాల్పులు జరిపాయని ఒక ట్యాంకర్ కెప్టెన్ సమాచారం అందించారు. ఈ ప్రాంతంలో మరో కంటైనర్ నౌకపైన కాల్పులు జరిగినట్లు తెలుస్తోంది. ఏ రకమైన, ఏ దేశానికి చెందిన నౌక అయినా సరే హర్ముజ్ గుండా వెళ్లటానికి అనుమతి లేదని ఇరాన్ నావికాదళం చేసిన ఒక రేడియో ప్రకటన ఆ ప్రాంతంలోని పలు నౌకలు గుర్తించాయి.
ఇరాన్ తాజా హెచ్చరికలు దాడులతో గల్ఫ్ ప్రాంతంలో గందరగోళం నెలకొంది. వందలాది వాణిజ్య నౌకలు దాదాపు 20,000 మందికి పైగా నావికులు ముందుకెళ్లలేక సముద్రంలోనే చిక్కుకుపోయారు. ప్రపంచ చమురు, లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్ ఎగుమతుల్లో 20% మేర రవాణా హర్ముజ్ జలసంధి గుండానే జరుగుతుండటం గమనార్హం. బయ్యారంలో గ్రీన్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ మంత్రి కుమారస్వామికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. గ్రీన్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటుతో ఉక్కు కొరత తగ్గడం సహా పర్యావరణానికి మేలు కలుగుతుందని తెలిపారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి కుమారస్వామి, ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మతో సమావేశమయ్యారు. రాష్ట్రంలో పాత వాహనాల స్క్రాప్తో ఉక్కును రీసైక్లింగ్ చేసే పరిశ్రమ ఏర్పాటు చేయాలని కోరారు. అందుబాటులో ఉన్న సాంకేతికత, పారిశ్రామిక ఉత్పత్తికి ఉన్న అనుకూలత వల్ల దేశ పారిశ్రామికోత్పత్తి లక్ష్యాలకు హైదరాబాద్ కేంద్రంగా నిలుస్తుందని వివరించారు. హైదరాబాద్ లో ఈవీ బ్యాటరీల తయారీ కేంద్రం ఏర్పాటు చేయాలని రేవంత్ విజ్ఞప్తి చేశారు. మెషిన్ టూల్స్, రోబోటిక్స్ వంటి ఆధునిక పరికరాల తయారీకి ప్రత్యేక పార్కు ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రులకు విన్నవించారు. హైదరాబాద్ ను 2034 నాటికి కాలుష్యం లేని నగరంగా మార్చే లక్ష్యంతో వాహనాలను ఈవీలుగా మార్చేందుకు సహకరించాలని సీఎం కోరారు. ఆధునిక పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలు నేర్పే జాతీయ స్థాయి సంస్థలను హైదరాబాద్ లో ఏర్పాటు చేయాలని రేవంత్ విన్నవించారు. మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రధాని నరేంద్ర మోదీ సర్కార్ నిజాయితీగా తీసుకురాలేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆక్షేపించారు. మహిళా బిల్ ముసుగులో డీలిమిటేషన్ అమలుకు కుట్ర చేశారని ఆరోపించారు. పార్లమెంటు శాసనసభల్లో ప్రస్తుతం ఉన్న సీట్లలోనే 33% మహిళా రిజర్వేషన్లు అమలు చేసేలా బిల్ తేవాలని సీఎం కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మహిళలకు 33% రిజర్వేషన్లే లక్ష్యంగా కేంద్రం ప్రతిష్టాత్మకంగా తెచ్చిన 131వ రాజ్యాంగ సవరణ బిల్లు లోక్సభలో వీగిపోవటం బీజేపీ విధానాల ఓటమిగా భావించాలని సీఎం ఢిల్లీలో చెప్పారు. తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన సీఎం ప్రతిపక్షాలపై అసత్య ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. మహిళా రిజర్వేషన్ల బిల్లుపై తమకు చిత్తశుద్ది ఉందని చెప్పారు. ప్రస్తుత సీట్లలోనే 33% రిజర్వేషన్లు అమలుకు బిల్లు తెస్తే సంపూర్ణ మద్దతు ఇస్తామని రేవంత్ రెడ్డి తెలిపారు. తప్పుడు చట్టాలు తీసుకువస్తే గల్లీ నుంచి పార్లమెంటు వరకు నిరసన తెలుపుతామని హెచ్చరించారు. ఈరోజు రాజ్యాంగాన్ని మార్చాలి, రిజర్వేషన్లు రద్దు చేయాలనే ఆలోచనతోటి మహిళా రిజర్వేషన్ ముసుగులో సీట్ల పెంపు కార్యక్రమాన్ని చట్టసభలకు తీసుకురావడం జరిగింది. ఈ అంశాన్ని కూడా దేశ ప్రజలు, ప్రతిపక్ష నాయకులందరూ గుర్తించి ఓటింగ్లో కూడా కేంద్ర ప్రభుత్వాన్ని ఓడించడం జరిగింది. ఈ ఓటమి భారతీయ జనతా పార్టీ అహంకారాన్ని తగ్గిస్తుంది అని నేను భావిస్తున్నా. ప్రాంతాలకు పట్టింపులకు పోకుండా 2023 నుంచి 543 లోక్సభ సీట్లలో, ప్రతి రాష్ట్రంలో ఉన్న శాసనసభ సీట్లలో 1/3 మహిళా రిజర్వేషన్లు అమలు చేయడానికి అవసరమైన సవరణలు ఏవైనా తీసుకురండి. ఇక వేరే ఏ బిల్లులు, ఏ ముసుగులు దొడుక్కొని రాకండి. ముసుగుతో వస్తే మేము గుర్తిస్తాము. సీట్ల పెంపులో ఆయన ఎన్నుకున్న విధానాన్ని సంపూర్ణంగా వ్యతిరేకిస్తున్నాం. ఇప్పుడు మోడీ మోడల్కి రాజ్యాంగంలో ఏమైనా ప్రొవిజన్ ఉందా? లేదు కదా. మిగతా విపక్షాలను, ప్రతిపక్షాలను అన్నిటిని కూడా సమన్వయం చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. ఎందుకంటే స్వతంత్రం వచ్చిన తర్వాత పురుషులతో పాటు మహిళలకు సమానంగా ఓటు హక్కు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. రాజ్యాంగాన్ని మార్చేందుకు బీజేపీ కుట్ర చేసిందని, దక్షిణాదికి జరిగే అన్యాయాన్ని లోక్సభ సాక్షిగా అడ్డుకున్నామని సీఎం స్పష్టం చేశారు. మహిళా రిజర్వేషన్ల బిల్లు ఇప్పటికే పాస్ అయిందని, చిన్న సవరణలతో రిజర్వేషన్లు అమలు చేయవచ్చని రేవంత్ అన్నారు. బిల్లును అడ్డుకోకుంటే డీలిమిటేషన్ పేరుతో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేసేవారని ధ్వజమెత్తారు. నార్త్ సౌత్ మధ్య అంతరాలు పెట్టే విధానం ఎకనైనా మార్చుకోవాలని బీజేపీకి సీఎం రేవంత్ రెడ్డి హితవు పలికారు. బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలను పాత్రికేయులు ప్రస్తావించగా గతంలో ప్రధాని మాట్లాడిన తీరును ప్రస్తావించారు. దేశంలో దక్షిణ భారతదేశం, ఉత్తర భారతదేశంలో అంతరాన్ని పెంచుతుంది. చిన్న రాష్ట్రాలు, పెద్ద రాష్ట్రాల మధ్యలో అంతరం పెంచుతుంది. ఇది దీర్ఘకాలికంగా దేశ సమైక్యతకే ప్రమాదకరంగా మారుతుంది. ఈ ప్రమాదాన్ని నిలువరించడం బాధ్యతగా చట్టసభలలో మోడీ గారు ప్రవేశపెట్టిన చట్టాలను ఓడించినము. ఇప్పుడు వాటి మీద ఇంకా చర్చ లేదు. ఇప్పుడు కేవలం మహిళా రిజర్వేషన్లు అమలు ఎట్లా చేయాలో దాని మీదనే ముందుకు వెళ్దామనేది మా సూచన. కాంగ్రెస్ పార్టీ మహిళా రిజర్వేషన్లను వ్యతిరేకించడం లేదు. మహిళా రిజర్వేషన్ల ముసుగులో రాజ్యాంగాన్ని సవరించడం ద్వారా రాజ్యాంగాన్ని మార్చి రిజర్వేషన్లు రద్దు చేయాలనే కుట్ర ఏదైతే
మోడీ గారు చేస్తున్నారో దానికి మాత్రమే వ్యతిరేకము. నేను చెప్పిన దాన్ని విమర్శించడం కాదు. ప్రత్యామ్నాయం ఏందో కిషన్ రెడ్డి గారిని చెప్పమను రే. తల్లిని చంపేసి బిడ్డను బతికించిందని మోడీ గారు చెప్పారు. వాళ్ళ నాయకుడే ఆ విధంగా చెప్పినాక తేజస్వి సూర్య ఇంకేం చెప్తాడు? ఆవు చైన్లో మేస్తే దూడేమన్నా గట్టి మీద మేస్తుందా? అది కూడా పోయి చైన్లోనే మేస్తుంది. ఆయనకు అవగాహన కల్పించండి. మీరు ఏ బిల్లు సభలో ప్రవేశపెట్టినా తలుపులు మూసిన తర్వాతనే ఓటింగ్ జరుగుతుంది. అది ప్రాథమిక సూత్రము. మహిళా రిజర్వేషన్లపై తమకు చిత్తశుద్ది ఉందని, యూపీ ఎన్నికల్లోపు వాటిని అమలు చేయాలని ముఖ్యమంత్రి డిమాండ్ చేశారు. ప్రజల్లో ఎవరికి మద్దతుందో ప్రజాక్షేత్రంలోనే తేలుతుందని సవాల్ చేశారు. నియోజకవర్గాల పునర్విభజనపై బీజేపీ విధానంలో లోపాలను ప్రజల ముందుంచిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ అభినందించారు. కేంద్ర ప్రతిపాదనలకు ప్రత్యామ్నాయ సూచనలు చేసి దక్షిణాది రాష్ట్రాల ఐక్యతకు కృషి చేశారని రేవంత్ రెడ్డిని ప్రశంసించారు. ఈ ఉదయం ఢిల్లీలో ప్రియాంకతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాలు, చిన్న రాష్ట్రాలను బలహీనపరిచే రాజ్యాంగ సవరణ అడ్డుకోవడంలో రాహుల్ ఖర్గేలకు మద్దతుగా నిలిచినందుకు ప్రియాంక గాంధీకి ముఖ్యమంత్రి కృతజ్ఞతలు తెలిపారు. ఏకగ్రీవంగా ఆమోదం పొందిన మహిళా బిల్తో సంబంధం లేకుండా అనవసరమైన డీలిమిటేషన్ అజెండాను ముందుకు తెచ్చారని సీఎంతో ప్రియాంక గాంధీ అన్నట్లు సమాచారం. మహిళా రిజర్వేషన్ల ముసుగులో దేశ సమాఖ్య స్ఫూర్తిని మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం పన్నిన కుట్ర భగ్నమైందని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ విమర్శించారు. లోక్సభలో మహిళా కోటా సవరణ బిల్ వీగిపోవడం భారత రాజ్యాంగానికి, ప్రతిపక్షాల ఐక్యతకు దక్కిన విజయంగా ఆమె అభివర్ణించారు. ప్రస్తుతం ఉన్న లోక్సభ స్థానాల ప్రాతిపదికనే 2023 మహిళా రిజర్వేషన్ చట్టాన్ని వెంటనే అమలు చేయాలని ఆమె ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ ఇక ఎన్నటికీ అధికార పక్షంలో కూర్చోలేదని, శుక్రవారం లోక్సభలో హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు వారి అహంకారాన్ని తెలియజేస్తున్నాయని మండిపడ్డారు. ఎలాగైనా అధికారంలో కొనసాగాలన్నదే బీజేపీ వ్యూహమని ప్రియాంక గాంధీ ఆరోపించారు. మహిళల పేరును సాకుగా చూపి తమకు ఇష్టం వచ్చినట్లుగా నియోజకవర్గాల పునర్విభజన చేయాలని ప్రభుత్వం చూసిందన్నారు. అందరూ ఐక్యంగా ఉంటే ప్రభుత్వ కుట్రలను ఎలా తిప్పికొట్టొచ్చో ప్రతిపక్షాలు నిరూపించాయని ప్రియాంక గాంధీ కొనియాడారు. सबसे पहले तो मैं ये कहना चाहूंगी कि कल जो हुआ वो लोकतंत्र के लिए एक बहुत बहुत बड़ी जीत रही. जो सरकार की साजिश थी संघीय ढांचे को बदलने की, लोकतंत्र को कमजोर करने की, उसको हराया गया, उसको रोका गया. ये संविधान की जीत थी, देश की जीत थी और विपक्ष की एकता की जीत. और वो साफ साफ सत्ता पक्ष के नेताओं के चेहरों पर दिख रही थी. आप सबने भी देखा होगा. జగిత్యాల నుంచే కేసీఆర్ జైత్రయాత్ర మొదలవుతుందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. జగిత్యాలలో ఈ నెల 20న జరగనున్న కేసీఆర్ సభ ఏర్పాట్లను బీఆర్ఎస్ అగ్రనేతలు కేటీఆర్, హరీష్ రావు పరిశీలించారు. మహిళా బిల్ విషయంలో బీజేపీ, కాంగ్రెస్ కూడగట్టుకుని మోసం చేస్తున్నాయని హరీష్ రావు ఆరోపించారు. బీజేపీ కావాలనే మహిళా బిల్కు డీలిమిటేషన్ కి లింక్ చేసి బిల్ పెట్టిందని మండిపడ్డారు. మహిళలకు రిజర్వేషన్లు రావడంలో బీజేపీకి చిత్తశుద్ది లేదన్నారు. కేసీఆర్ సభను కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డుకునే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. ప్రజలెవరూ కేసీఆర్ సభకు రాకుండా ఉండాలని రోడ్లు తవ్వుతున్నారని కేటీఆర్ ఆరోపించారు. ఇన్ని రోజులు రోడ్డు గుర్తుకు రాలేదని ప్రభుత్వాన్ని నిలదీశారు. గతంలో జగిత్యాలలో ఎన్నో బహిరంగ సభలు జరిగాయని, ఇప్పుడు సభ విజయవంతమవుతుందని కేటీఆర్ అన్నారు. ఇవాళ వాస్తవం ఏంటి అంటే రాష్ట్రంలో ఒక రాజకీయ పునరేకీకరణ జరుగుతా ఉంది. కేసీఆర్ గారు ఒక సంవత్సరం తర్వాత ఒక బహిరంగ సభకు వస్తున్నారంటే ఎన్నో రకాల కుట్రలకి, కుతంత్రాలకి తెరలేపి కాంగ్రెస్ ప్రభుత్వం జగిత్యాలలో జరగబోతున్న జైత్రయాత్రను అడ్డుకునే ఒక చిల్లర ప్రయత్నం చేస్తా ఉంది. ముఖ్యమంత్రి గారు, మంత్రులు ఎంత సిల్లీ పాలిటిక్స్ అంటే కేసీఆర్ గారు ఇక్కడికి వస్తున్నారంటే ముఖ్యమంత్రి గారు మేడిగడ్డ కోతారట. ఇంత కుత్సితమైన, ఇంత కుసంస్కారమైన, ఇంత చిన్న మెదడున్న ముఖ్యమంత్రి బహుశా భారతదేశంలో ఎవరు ఉండరు, రేవంత్ రెడ్డి తప్ప. బీజేపీకి చిత్తశుద్ది లేదు. మహిళా రిజర్వేషన్ తెచ్చే విషయంలో బీజేపీకి చిత్తశుద్ది ఉండుంటే డీలిమిటేషన్ ప్రక్రియకు, మహిళా బిల్లుకు ముడిపెట్టకూడదు. మీరు ముడి పెట్టినారంటేనే మీకు నిజంగా బిల్లు పాస్ అవ్వడం, మహిళలకు రిజర్వేషన్ రావడం విషయంలో బీజేపీకి చిత్తశుద్ది లేదు అనేటువంటి విషయం అర్థమవుతా ఉంది. మీకు 2/3 లేదని తెలుసు కదా. ఇలా కాంగ్రెస్ పార్టీ కూడా దాగుడు మూతలాడుతూ ఇవాళ మహిళల విషయంలో రెండు పార్టీలు దొందే, కాంగ్రెస్, బీజేపీలు ఇద్దరు కలిసి ఈ దేశం మహిళలకు ఇవాళ తీరని అన్యాయం చేసిండ్రు. మహిళా రిజర్వేషన్ల బిల్లును ప్రతిపక్షాలు అడ్డుకోవటం ఘోర పాపమని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు అన్నారు. మహిళా రిజర్వేషన్ల బిల్లును అడ్డుకుని విజయంగా భావిస్తున్న ప్రతిపక్ష పార్టీల నేతలు మహిళా విరోధులుగా మిగులుతారని విమర్శించారు. మహిళలకు రక్షణ కల్పించే బిల్లును ఆమోదించకుండా అడ్డుకోవటం దుర్మార్గమని, బిల్లును అడ్డుకుని పండుగ చేసుకోవటం శోచనీయమని ఆవేదన వ్యక్తం చేశారు.
మహిళా బిల్ ఎలా అప్రజాస్వామికమో లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సమాధానం చెప్పాలని రిజిజు డిమాండ్ చేశారు. మహిళా రిజర్వేషన్ బిల్ అంశంలో కేంద్రానికి సదుద్దేశం ఉన్నా విపక్షాలు ఆటంకం సృష్టించాయని తెలిపారు. కేంద్రం తీసుకొచ్చిన డీలిమిటేషన్ బిల్ కాంగ్రెస్ హయాం నాటిదేనని రిజిజు గుర్తు చేశారు. ఏదో ఒక సాకు చెప్పి బిల్లును అడ్డుకున్న ప్రతిపక్షాలు మహిళల ఆగ్రహాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పారు. कांग्रेस पार्टी और उनके कुछ साथियों को महिलाओं का आक्रोश को झेलना पड़ेगा। कांग्रेस पार्टी के ऊपर भी यह काला दाग, महिला विरोधी का जो दाग चिपक गया है, ये कभी खत्म होने वाला नहीं है। इसलिए इसको हमारा सरकार पार्टी का विफलता मत समझे और महिलाओं को अधिकार नहीं दे करके सेलिब्रेशन करना ये तो घोर पाप है। कोई आपने पार्टी दुनिया में देखा है क्या? महिलाओं को अधिकार नहीं देने का फैसला करके और उसको वो जीत मानते हैं। బీజేపీకి చిత్తశుద్ది ఉంటే మహిళా రిజర్వేషన్ బిల్లును డీలిమిటేషన్తో ముడిపెట్టకుండా ప్రత్యేకంగా ప్రవేశపెట్టాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క డిమాండ్ చేశారు. 2011 జనాభా లెక్కల ప్రకారం డీలిమిటేషన్ చేయడం సరికాదని ఆమె స్పష్టం చేశారు. పుష్కర కాలంలో అనేక బిల్లులను ఆమోదించుకున్న బీజేపీ ప్రభుత్వం ఈ బిల్లును ఎందుకు పాస్ చేయించుకోలేకపోయిందని ప్రశ్నించారు. హైదరాబాద్ ఉప్పల్ మైదానంలో కాసేపట్లో హైదరాబాద్ చెన్నై మ్యాచ్ జరగనుంది. ఉప్పల్ పరిసరాల్లో పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. తాజా సమాచారాన్ని మా ప్రతినిధి నాగార్జున ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. మరికొద్దిసేపట్లో ఉప్పల్ స్టేడియం వేదికగా హై వోల్టేజ్ మ్యాచ్ జరగబోతుంది. ఎస్ఆర్హెచ్ మధ్య చెన్నై సూపర్ కింగ్స్ మధ్య 7:30కి మ్యాచ్ స్టార్ట్ కాబోతుంది. సో చెన్నై సూపర్ కింగ్స్ టాస్ గెలిచి మొదట ఫీల్డింగ్ తీసుకుంది. సో హోమ్ గ్రౌండ్లో మరొకసారి హైదరాబాద్ బ్యాటింగ్ చేయనుంది. సో దాదాపు రెగ్యులర్గా మనకి హైదరాబాద్లో ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్ అంటే ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ ఎక్కువగా కనిపిస్తుంటారు. కానీ ఈరోజు స్టేడియం మొత్తం కూడా 60% వరకు తలా ఫ్యాన్స్ మనకు కనిపిస్తున్నారు. వాళ్ళంతా కూడా ఎల్లో జెర్సీలతో అండ్ ముఖ్యంగా జెర్సీ నెంబర్ 7 తోటి చాలా మంది కూడా స్టేడియంకి వచ్చారు. కొంతమంది ఫ్యాన్స్ మనతో పాటు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. సో మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము నిజామాబాద్ నుంచి వచ్చినామన్నా. ఈరోజు ధోని ఆడుతున్నాడేమో కూడా వచ్చినాం. ఒక ఎయిర్పోర్ట్లో ఫోటో వల్లనే ఈరోజు ఇంత సేల్ జరిగింది స్టేడియంలో. కానీ లేకపోతే నార్మల్గా వేరే మ్యాచ్లో అయితే ఎవరు ఫ్యాన్స్ ఉండకపోతుండే. ఓన్లీ ఫర్ ధోని కోసమే రావడం జరిగింది. ఇవి నాకు మా కొడుకు కోసం అలా టీషర్ట్ కూడా తీసుకున్నా. ఇంటి దగ్గర ఉన్న వాడు 3 years వాడు. నా పేరు చెన్నై అని పిలుస్తారు, ఎందుకంటే నేను చెన్నైకి డైహార్డ్ కోడ్ ఫ్యాన్. నేను ఇక్కడ క్రికెట్లో ఎంఎస్డి, మా పార్టీ బీజేపీ, నరేంద్ర మోడీ. ఎక్కడైనా ఓన్లీ ఎంఎస్డి ప్లస్. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? కుకట్పల్లి ఫేవరెట్ ప్లేయర్ ఎవరు? ధోని. ఆల్వేస్ ధోని. 7 ఫేస్ మీద కూడా 7 అని వేసుకున్నాను జెర్సీ నెంబర్. ఎందుకు ధోని అంత ఇష్టం? ధోని మంచిగా ఆడతాడు. మనకి ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ కూడా ఉన్నారు, మాట్లాడదాం. ఈరోజు మళ్ళీ మరొకసారి బ్యాటింగ్ చేయబోతుంది. మళ్ళీ ఒకసారి ఫస్ట్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేయబోతుంది. సో మన హోమ్ గ్రౌండ్లో మరొకసారి బ్యాటింగ్ చేయబోతుంది. స్కోర్ ఎంతో కొట్టు? 250 కన్నా పైన పోతుంది. అభిషేక్ శర్మ కొడతాడు. మళ్ళా ఇషాన్ కిషన్ ఫామ్ లో ఉన్నారు. వాళ్ళు లాస్ట్ టైం సంజు శాంసన్ ఫామ్ లోకి వచ్చాడు లాస్ట్ మ్యాచ్ లో. సో ఈ మ్యాచ్ లో అభిషేక్ శర్మ ఫామ్ లోకి వస్తారు ఎస్ఆర్హెచ్ నుంచి అని చెప్పేసి అందరూ అనుకుంటున్నారు. అభిషేక్ శర్మ ముమ్మాటికి వస్తాడు ఈ రోజు 100%. ఫస్ట్ బ్యాటింగ్ ఎస్ఆర్హెచ్ కాబట్టి 250 లోడెడ్, 100 కొడతాడు ఖచ్చితంగా. సెంచరీ అభిషేక్ శర్మ కొడతాడు. నిన్న బల్కంపేట ఎల్లమ్మ తల్లిని దర్శించుకున్నాడు. అమ్మవారి దీవెనలతో 100% కొడుతున్నాడు, సెంచరీ కొడుతున్నాడు. సిఎస్కే ఫ్యాన్స్కి ఇలా కొద్దిగా ఇబ్బందిగా అనిపిస్తుంది, కానీ ఖచ్చితంగా ఉప్పల్లో హోమ్ గ్రౌండ్లో ఎస్ఆర్హెచ్ మాత్రమే గెలుస్తుంది. 5 మ్యాచ్లకు 2 గెలిచింది. ఇప్పుడు 3వది కూడా గెలిచి విక్టరీ చూపిస్తుంది. హ్యాట్రిక్ కొడుతుంది. బౌలింగ్ విషయంలో కూడా పర్ఫెక్ట్గా ఉంది. ప్రఫుల్ కూడా మంచి బౌలింగ్ చేస్తున్నాడు, హుస్సేన్ కూడా మంచి బౌలింగ్ చేస్తున్నాడు. కాబట్టి కాటేరమ్మ కొడుకులు కుమ్మడానికి వచ్చారు ఉప్పల్కి. ఇలా కుమ్ముడే లెక్క ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ చూసాం కదా. ఒకవైపు సన్ రైజర్స్ హైదరాబాద్ ఫ్యాన్స్, మరోవైపు చెన్నై సూపర్ కింగ్స్ ఫ్యాన్స్ అంతా కూడా డి అంటూ ఈరోజు వాళ్ళ టీమ్స్ సపోర్ట్ చేయడం వచ్చారు. సో ముఖ్యంగా హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో దాదాపు 30% వరకు, అంటే ఒకవైపు 60% వరకు కూడా తలా ఫ్యాన్స్ ఉన్నారు. దాదాపు చెన్నై సపోర్ట్ చేయడానికి వచ్చారు. సో మొదట బ్యాటింగ్ చేసి వాళ్ళు ఎన్ని పరుగులు కొట్టినా సరే ఈజీగా చెన్నై విన్ అవుతుందని చెప్తున్నారు. కానీ ఈ రోజు మరొకసారి భారీ స్కోర్ కొడుతుందని ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ చెప్తున్నారు. సో చూడాలి. మరికొద్దిసేపట్లో లైవ్ యాక్షన్ స్టార్ట్ కాబోతుంది. ఆల్రెడీ టాస్ అయిపోయింది. మొదట బ్యాటింగ్కి సన్ రైజర్స్ హైదరాబాద్ దిగనుంది. ఈరోజు చూడాలి
చూడాలి ఇది ఒక ఎంత స్కోర్ వెళ్తుందో. రెగ్యులర్గా ఈ హై స్కోరింగ్ పిచ్లు కాబట్టి ఈరోజు ఎంత మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్ అండ్ సెకండ్ ఇన్నింగ్స్లో ఎన్ని రన్స్ వస్తాయో చూడాల్సి ఉంది. ఓటు పవిత్ర. ధన్యవాదాలు నాగార్జున. రాష్ట్రంలో రైతు భరోసా రెండో విడత నిధుల పంపిణీకి ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. సోమవారం రెండో విడత నిధులు విడుదల చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ నెల 20న భూపాలపల్లి జిల్లా కాటారంలో జరిగే బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి మంత్రుల సమక్షంలో రెండో విడత రైతు భరోసా నిధులు విడుదల చేస్తారు. గత నెల 23న తొలి విడత రైతు భరోసా సాయాన్ని ప్రభుత్వం పంపిణీ చేసింది. మొదటి విడతలో కమతం మొత్తంతో సంబంధం లేకుండా రైతులందరికీ ఎకరం భూమి వరకు పెట్టుబడి సాయం విడుదల చేశారు. తొలి విడతలో సుమారు 3,590 కోట్ల రూపాయలను రైతుల ఖాతాల్లో జమ చేసింది. రెండో విడతలో 45,11,947 మంది రైతుల ఖాతాల్లో 5,653 కోట్లు జమ చేయనున్నట్లు వ్యవసాయ శాఖ వెల్లడించింది. వీలైనంత త్వరగా మూడో విడత విడుదల చేయనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలను ఉద్దేశించి ఈ రాత్రి 8:30 ప్రసంగించనున్నారు. ఈ మేరకు అధికార వర్గాలు పేర్కొన్నాయి. మహిళా రిజర్వేషన్ల అమలుకు ఉద్దేశించిన 131వ రాజ్యాంగ సవరణ బిల్ శుక్రవారం లోక్సభలో వీగిపోయిన మరుసటి రోజే ప్రధాని మోదీ దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనుండటం ప్రాధాన్యం సంతరించుకుంది. 2029 పార్లమెంట్ ఎన్నికల కంటే ముందే మహిళా రిజర్వేషన్లు అమలు చేయాలని ప్రభుత్వం భావించింది. అందుకోసం 2011 జనగణన ఆధారంగా డీలిమిటేషన్ చేపట్టాలని నిర్ణయించింది. ప్రస్తుతం ఉన్న 543 లోక్సభ స్థానాలకు 816కు పెంచాలని రాజ్యాంగ సవరణ బిల్లో ప్రతిపాదించింది. మహిళలకు 33% కోటా కోసం రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల అసెంబ్లీలోనూ సీట్లు పెంచాలని ఇందులో పొందుపరిచింది. 3/2 మెజారిటీ లేని కారణంగా 131వ రాజ్యాంగ సవరణ బిల్ వీగిపోయింది. ఈ నేపథ్యంలో ఆయా విషయాలను దేశ ప్రజలకు వివరించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ బిల్ వీగిపోవడంపై ప్రధాని మోదీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ విషయమై ప్రతిపక్షాలు జీవితాంతం చింతిస్తాయని ఇవాళ జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో ప్రధాని మోదీ పేర్కొన్నట్లు సమాచారం. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 2% డీఏ పెంపుతో సహా కొత్త రైల్వే ప్రాజెక్టులకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. తాజా పెంపుతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల డీఏ 58% నుంచి 60%కి చేరనుంది. ఈ పెంపు జనవరి నుంచి అమల్లోకి రానుంది. ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజనను 2028 వరకు పొడిగించేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. వ్యవసాయ మార్కెట్లు, పాఠశాలలు, ఆసుపత్రులకు వెళ్లే గ్రామీణ రహదారుల నిర్మాణానికి 3 ఏళ్లలో 83,977 కోట్లు ఖర్చు చేయనున్నారు. రాజమండ్రి, విశాఖ మధ్య 9,889 కోట్లతో కొత్త రైల్వే లైన్ల నిర్మాణానికి కేబినెట్ పచ్చజెండా ఊపింది. నిడదవోలు, దుబ్బాడను కలుపుతూ రైల్వే లైన్లు నిర్మించాలని నిర్ణయించింది. ఘజియాబాద్, సీతాపూర్ మధ్య 3-4 రైల్వే లైన్ల నిర్మాణానికి కూడా కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. సావరిన్ మారిటైమ్ ఫండ్ ఏర్పాటుకు కేబినెట్ అంగీకారం తెలిపింది. 13,000 కోట్లతో ఆ నిధిని ఏర్పాటు చేయనున్నారు. పశ్చిమాసియా యుద్ధం కారణంగా హర్ముజ్ జలసంధిలో సరుకు రవాణా నౌకలపై దాడులు జరుగుతున్న నేపథ్యంలో కేంద్రం ఈ నిధిని ఏర్పాటు చేసింది. పార్లమెంటులో మహిళా రిజర్వేషన్ల అమలుకు ఉద్దేశించిన బిల్ వీగిపోవటం బీజేపీ పతనానికి నాంది అని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అన్నారు. నియోజకవర్గాల పునర్విభజన పేరుతో దేశాన్ని విభజించేందుకు కుట్ర చేస్తోందని ఆరోపించారు. హౌడా జిల్లా ఉలుబేరియాలో జరిగిన ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న మమతా బెనర్జీ మహిళా రిజర్వేషన్ల కోసం తాము ఎప్పుడూ వేచి చూడలేదన్నారు. ఈ బిల్లు విషయంలో కేంద్రం నైతికంగా ఓటమి చెందిందని దీదీ విమర్శించారు. నియోజకవర్గాల పునర్విభజన ద్వారా రాష్ట్రాల మధ్య చిచ్చు పెట్టాలని చూసిన బీజేపీకి ప్రతిపక్షాలు గట్టి గుణపాఠం చెప్పాయన్నారు. 1998 నుంచే తాము మహిళా రిజర్వేషన్ల కోసం పోరాడుతున్నామన్న మమత తమను చూసి నేర్చుకోవాలని చురకలు వేశారు. తమ పార్టీ నుంచి లోక్సభలో 36%, రాజ్యసభలో 46% మహిళా ప్రాతినిధ్యం ఉందని దీదీ వెల్లడించారు. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఎక్కువ కాలం ఉండదని జోస్యం చెప్పారు. బంగాల్ గడ్డపై మరోసారి తృణమూల్ జెండా ఎగరటం ఖాయమని మమతా బెనర్జీ ధీమా వ్యక్తం చేశారు. పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీని గద్దె దించకపోతే ఆ రాష్ట్రం బంగ్లాదేశీ ముస్లింల పాలవుతుందని అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ ఆరోపించారు. కాలింపాంగ్, కూచ్ బెహార్ జిల్లాలో జరిగిన ఎన్నికల ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. బెంగాల్ వనరులను బంగ్లాదేశీ ముస్లిం చొరబాటుదారులకు మమతా బెనర్జీ ప్రభుత్వం మళ్లిస్తోందని ఈ సందర్భంగా ఆరోపించారు. మమతా బెనర్జీని వెంటనే అధికారం నుంచి దించకపోతే భవిష్యత్తులో బెంగాల్ను బంగ్లాదేశీ ముస్లింలు లాక్కుంటారని హెచ్చరించారు. అస్సాం, త్రిపుర రాష్ట్రాల్లోని బీజేపీ ప్రభుత్వాలు బంగ్లాదేశీ ముస్లింల చొరబాట్లను సమర్థవంతంగా అడ్డుకున్నాయని, కానీ బంగాల్లో మాత్రం చొరబాట్లు యథేచ్ఛగా కొనసాగుతున్నాయని హిమంత బిశ్వ శర్మ ఆరోపించారు. మమతా బెనర్జీ ముఖ్యమంత్రి
ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి బెంగాల్ నాశనమైందని, ముఖ్యంగా ఉత్తర బెంగాల్లో ఎలాంటి అభివృద్ధి జరగలేదని విమర్శించారు. బెంగాల్లో బీజేపీ అధికారంలోకి రాగానే బంగ్లాదేశీ చొరబాటుదారులందరినీ తరిమి కొడతామని హిమంత బిశ్వ శర్మ హామీ ఇచ్చారు. पश्चिम बंगाल में इस बार बीजेपी का सरकार लाना है। क्यों लाना है आप लोग देखिए, मैं असम में बांग्लादेशी मुसलमान आना तो बंद कर दिया हूं, ठीक है। असम में मैं पूरा ताला लगा दिया हूं। अगर एक बांग्लादेशी आते हैं तो मैं लात मार के राधी इसको भेज देता हूं, चलो तुम चले जाओ अपना जगह में। लेकिन मैं क्या करूं, असम का और मैं भगा देता हूं और ममता जी बांग्लादेशियों को पश्चिम बंगाल में दुल्हन जैसे बुला के लेके आते हैं।